ఇలా ఎందుకు చంపుతున్నారు? ఇలా చంపడం వలన వెనకమాల దాగి ఉన్న ఇబ్బందులు ఏంటి? పరువా? మీ అమ్మాయి వేరే వాడిని ఎప్పుడైతే ప్రేమించిందో అప్పుడే పరువు పోయింది. అయినా ప్రేమకు పరువు ఎక్కడుంది? ప్రేమకి మరణము లేదు, పరువు లేదు, ప్రతిష్ట లేదు, ఈర్ష్యా ద్వేషాలు లేవు. ప్రేమకు ప్రేమ ఒక్కటే ప్రేమ. అంతేగాని ఈ ప్రేమను కూడా ఇలా ఈ రకంగా చంపితే ఇంకెక్కడ బ్రతుకుతుంది యువత? ఏమైపోతుంది యువత? అయినా అబ్బాయిని చంపాల్సిన పనేముంది? మీ అమ్మాయిని కంట్రోల్లో పెట్టుకోండి. కంట్రోల్లో ఉండకపోతే ఇచ్చి పెళ్లి చేయండి. అబ్బాయికి పెళ్లి చేసుకుంటే ఇద్దరు హ్యాపీగా ఉంటే చూసి సంతోషపడండి. అంతేగాని ఈ చంపడం ఏంటి? మైనర్ అయితే ఏదో ఒక మాట కొట్టి భక్త చెప్పుకోవచ్చు, కానీ అదేమీ లేకుండా ఒక అమ్మాయి మేజర్ అయినటువంటి అమ్మాయిని కొట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? హక్కు లేనప్పుడు నువ్వు ఎందుకు కొట్టావు? ఒకటి రాంగు. ఏదైనా ఉంటే మాట్లాడాలి. కొడితేనే అబ్బాయి చచ్చిపోతాడా? ఇవన్నీ కావు. ఇది ఉద్దేశపూర్వకంగా పిలిపించారు అబ్బాయిని. అమ్మాయిని కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టారు, చచ్చేటట్టు కొట్టారు. ఐసీయూలో ఉంది ఇప్పుడు. అమ్మాయి కూడా చచ్చిపోయింది. ఇంకా అట్లయితే ఈ హత్యలు చాలా దారుణం. ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు? అబ్బాయికి అసలు తల్లిదండ్రులు ఉన్నారా? మీ అమ్మాయిని మీరు కన్నట్టు అబ్బాయిని వాళ్ళు కనలేదా? అబ్బాయికి తల్లిదండ్రులు లేరు, పెదనాన్నే పెంచారు. అది ఇది కూడా ఒక గార్డియన్ ఎవరో ఒకళ్ళు పెంచిన వాళ్ళకైనా బాధ ఉండదా? ఇప్పుడు కన్న ప్రేమ కంటే కూడా పెంచిన ప్రేమే గొప్పదంట. ఆ ప్రేమలోనే చాలా త్యాగం, చాలా ఆప్యాయత, అనురాగాలు ఉంటాయంట. అటువంటి అబ్బాయిని మీరు చంపారు అంటే మిమ్మల్ని ఏమనాలా? మీరు అసలు మనుషులా లేకపోతే ఇంకేమైనానా? ఇష్టం ఉంటే పెళ్లి చేయండి. ప్రేమించుకుంటే పోయేదే ఉంది, కలిసి ఉంటారు. కలిసి లేకపోతే మీ అమ్మాయి మీ ఇంటికి తిరిగి వస్తుంది. ఇక్కడ పరువు ఏమి పోదు. కలిసి ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేస్తేనే పరువు నిలబడుతుంది. ఇది పరువు అంటే. అంతేగాని అబ్బాయిని చంపి మీ అమ్మాయిని కొట్టి మీ అమ్మాయిని హాస్పిటల్ పాలు చేసి మీరు జైలు పాలు వెళ్తే ఇది పరువు అంటారా? ఈ పరువుకి ఒక వాల్యూ ఉందా? ఈ పరువుకు ఒక ప్రతిష్ఠ ఉందా? ఈ పరువుకు ఒక మర్యాద ఉందా? ఏమీ లేని పరువుల్ని మీ నెత్తినేందుకు రాయేసుకొని తిరిగేది? అనవసరంగా అమాయకుడైనటువంటి అబ్బాయిలు ప్రాణాలు తీసేది. ఇవాళ అబ్బాయి ప్రాణం తీస్తారు, రేపు ఇంకొక అమ్మాయి ప్రేమించిందని అమ్మాయిని కూడా చంపేస్తారు. అంటే 18-20 సంవత్సరాలకి ఇట్లా గర్భవతి అనేది బయట ఎటు పోతున్నాం సమాజం? 18-20 ఏముంది? ఇంత ముందు 13 ఏళ్ళకే అయ్యారు. మరి 30-40 ఏళ్ల క్రితం 13 ఏళ్ళకే మ్యారేజ్ అయిన అమ్మటినే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. దానికి వైవాహిక జీవితంలో మరి గర్భవతులు అయ్యారు. దానికి ఏం చెప్తాం? 13 ఏళ్ళు అంటే చాలా తప్పే, ఒప్పుకుంటా నేను. 18 ఏళ్ళు అంటే కొంచెం మేజర్ అయి ఉంటుంది అమ్మాయి. 18 ఉన్నాయో ఇంకా ఎక్కువే ఉన్నాయో ఎవరికి తెలుసు? తక్కువ ఉంటే మరి అది ఆలోచించుకోవాలి. అయినా కొట్టద్దు కదా. మేజర్ నైనా మైనర్ నైనా కొట్టే రైట్స్ లేవు. పేరెంట్స్ నచ్చ చెప్పుకునే రైట్స్ ఉంటాయి, మాట్లాడే రైట్స్ ఉంటాయి, పెద్ద మనుషులు పెట్టుకునే రైట్స్ ఉంటాయి. అంతేగాని ఇలా కొట్టి చంపే రైట్స్ ఎవరికి లేవు. ఎంత కన్నబిడ్డనైనా కానీ కొట్టుకోవడానికి చేతులు ఎలా వచ్చినాయి? అట్లా కొడతారా కూతుర్ని పట్టుకొని? ఏమో నా కూతుర్ని అయితే నేను అలా కొట్టను. నచ్చ చెప్పుకుంటాను, బుజ్జగిచ్చుకుంటాను, ఇంకా కాదంటే కాళ్ళు పట్టుకుంటాను, కాదంటే వాడికి ఇచ్చి కట్టబెడతాను. అంటే వాళ్ళ అమ్మ చెప్పింది ఏంటంటే, సో వాళ్ళ బయట ఏదో పార్క్ లోనో బయట ఇట్లా శృంగారం చేసి ఇట్లా ఆమె గర్భవతి అయింది అనేసి స్టేట్మెంట్ ఇచ్చింది. సిగ్గు లేదు నీకు అలా నీ కూతురు గురించి చెప్పుకోవడానికి? నువ్వు ఒక ఆడదా, నువ్వు ఒక అమ్మవే. నీ కూతురు గురించి అలా చెప్పుకోవడానికి, అంతేగాని అవి చేశారు ఇవి చేశారని నీ కూతుర్ని నువ్వు బజార్ ఎక్కించుకోవడానికి సిగ్గు లేదా? ఇది ఒకటి ఫస్ట్ పరువు నష్టమైనటువంటి పని. ఇంకొకటి ఏంటంటే ఇంటికి పిలిచి అబ్బాయిని చంపేది అంతకంటే పరువు నష్టమైనటువంటి పని. అబ్బాయిలు తయారుగా లేరమ్మా ఇవాళ రేపు. అమ్మాయి ఎంత అపురూపంగా పుట్టిందో అబ్బాయిలు కూడా అలాగే పుట్టారు. అబ్బాయిలు ఎలాగో అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు. అంతేగాని దొరికారు కదా, ప్రేమించారు కదా అని చంపేసేస్తే ఇప్పుడు ఎవరు ఇప్పుడు లోపల ఉంది ఎవరు, చనిపోయింది ఎవరు, హాస్పిటల్లో ఉంది ఎవరు? దీనికి ఒక పరువు ఉందా? దీనికి ఒక ప్రతిష్ఠ ఉందా? ఇది పరువు హత్య అంటారా? ప్రతీకార హత్య అంటారా? రివెంజ్ హత్య అంటారా? ఆ అబ్బాయి మీకేం తరతరాలు బట్టి విరోధి కాదు కదా, మీకేం శత్రువు కాదు కదా. కానటువంటి అబ్బాయిని ఇంటికి పిలిపించుకోవాలి, చంపడం ఏంటి? ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి జరగకుండా కావాలంటే ఆ అబ్బాయి మరణానికి నేను సంతాపాన్ని తెలియచేసుకుంటున్నాను. ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉన్నందుకు నేను బాధపడుతున్నాను. ఆ అమ్మాయి బ్రతుకు అనేది తనకి భూమి మీద నూకలు అనేవి ఉంటే కోలుకోవాలని మరీ కోరుకుంటున్నాను. ఒకటి, ఇటువంటి పరువు హత్యలు వెనకటికి చాలా జరిగాయి. చాలా మంది అబ్బాయిలను చంపేసేవాళ్ళు. ఏంటంటే ప్రాపర్టీస్, పలుకుబడి, కులంలో పెద్దవాళ్ళు వీళ్ళు ఉన్నవాళ్ళు ఏంటంటే చంపేసేసేవాళ్ళు. అబ్బాయిలను చంపేవాళ్ళు, అమ్మాయిలను కూడా చంపేవాళ్ళు. ఇవి అప్పుడు బయటికి రాలేదు. ఎందుకంటే అప్పుడు ఇంత సోషల్ మీడియా కానీ ఇంత న్యూస్ ఛానల్స్ కానీ ఇవి లేవు. ఇప్పుడు ఏంటంటే తుమ్మినా వస్తుంది, దగ్గినా వస్తుంది, ఆవులించినా వస్తుంది బయటికి. ఇటువంటివన్నీ వస్తున్నాయని తెలిసి కూడా ఈ పరువు అంటూ ప్రతిష్ట అంటూ ఏం చేద్దామని వీళ్ళు
ఒకటి మన మిర్యాలగూడలో పరువు హత్య తీసుకోండి, ప్రణయ్ అమృతది. ప్రణయ్ని చంపిన మారుతీరావు ఏమయ్యాడు? అమృత వాళ్ళ మదర్ ఏమయ్యారు ఇప్పుడు ప్రెసెంట్లీ? ఇయర్స్ మారిపోయాయి అంతే. ఏం మారలేదు, కాలం కూడా ఇయర్సే మారినాయి కానీ పరువు హత్యలు ఏం మారలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే చేసుకుంటారేమో, చూద్దాం. దానికి కూడా ఏముంది, ఎటు తప్పించుకోలేరు గనక పరువు అంటే పాకులాడి ఏ హోటల్లోనో పురుగుల మందో ఊరే వేసుకొని వస్తారు వీళ్ళు కూడా. మారుతీరావు అలాగే చనిపోయాడు.